హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్షణం టీవీ. నా పేరు ముని. ప్రస్తుతం మనం ఆధుని మార్కెట్ యార్డ్లో ఉన్నాము. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే మధ్యాహ్నం సమయంలో 20 నిమిషాలు కురిసిన వర్షానికి రైతులు అకాల నష్టపోయారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్లాట్ఫామ్లో రైతులు యొక్క గ్రౌండ్ నట్స్ వేరుశెనగలు ఆరవేసిన వేరుశెనగలు మొత్తం వర్షానికి తడిసిపోయాయి. దీనికి కారణాలు ఏంటంటే మార్కెట్ యార్డ్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, కోట్లు ఆదాయం వచ్చేటువంటి ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కనీసం ప్లాట్ఫామ్ కూడా సరిగా వేయనటువంటి దుస్థితి, అధికారుల నిర్లక్ష్యం అయితేనేమి, నాయకుల నిర్లక్ష్యం వలన నేడు రైతులు నష్టపోతున్నారని చెప్పుకోవాలి. మీకు ఉదాహరణ ఒకసారి చూపిస్తాము. ఇలా రండి ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ దగ్గర కనీసం ఈ ప్లాట్ఫామ్ ఏ విధంగా నిర్మించారని చూసుకోవాలి. ఇక్కడ నీళ్లు ఈ విధంగా నిల్చున్నాయి. ఈ నీళ్లు నిల్చుని పక్కనే బుడ్డలు ఉన్నాయి. ఈ బుడ్డలు దీంట్లో కలిసిపోతే ఆ బుడ్డలు మొత్తం తడిసే ముద్దయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ప్లాట్ఫామ్ను సైతం సరిగా నిర్మించలేక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు దాదాపు కోట్లలో ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని కనీసం రైతుల కోసం ఖర్చు పెట్టి ప్లాట్ఫామ్ కూడా నిర్మించలేని దుస్థితిలో అధికారులు ఉన్నారంటే ఒకసారి ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బుడ్డలు ఆరేశారు. ఇది ప్లాట్ఫామ్. ఇటువైపు ఇక్కడ ఏది ఒడ్డు టైప్గా ఇది కట్టారు. దీని పక్కన ఇక్కడ వాటర్ నిల్చున్నాయి. ఇక్కడ బుడ్డలు నానేస్తే ఖచ్చితంగా నానిపోతాయి. ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా మిగతా విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుకెళ్దాం. రైతులు వచ్చేసి వేరుశెనగను ఇక్కడ ఆరేశారు. ఆరేసిన సందర్భంలో అకాల వర్షం వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు వేరుశెనగలు ఏ విధంగా నష్టపోయాయి. ఇక్కడ ఈ వేరుశెనగలు అయితే వేటికి పనికిరావు. అక్కడ ఆ దళారి కొనుక్కోడు, ఇక్కడ ఈయన ఇంటికి తీసుకువెళ్ళలేని పరిస్థితి. ఇవి ఇక్కడే వదిలేసి వెళ్ళే దుస్థితి ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే ఎన్ని క్వింటాల్లో ఒక రైతు నష్టపోయాడు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. దీని అంతటికి కారణం ఏంటంటే ప్లాట్ఫామ్ సరిగ్గా నిర్మించకపోవడం. ఇక్కడ నీళ్లు ప్లాట్ఫామ్లోనే నిల్చొని ఆ బుడ్డలు మొత్తం నానిపోయి ఈ దుస్థితికి వచ్చే కారణమని ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు అయితేనేమి, నాయకులు అయితేనే మేల్కొని ఖచ్చితంగా మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా శ్రద్ధ చూపాలని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇందాకే రైతుతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రైతు కూడా చెప్పాడు 4 రోజుల నుండి, అంటే 4 నుండి 5 రోజుల నుండి ఒక వేరుశెనగను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాను. ఇక ధర సరిగా వెళ్ళటం లేదు. ఇక్కడ బ్రోకర్లు అయితేనేమి, దళారీ వ్యవస్థ సరైన ధరను కల్పించకపోవడం వల్లనే 5 రోజుల పాటు మార్కెట్ యార్డులోనే సరుకును ఇక్కడే ఉంచాను. అయితే నేడు ఈ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి ఉంచాను. అయితే నేడు ఈ ధర 5,600 పలికింది. 5,600 పలికితే ఏముంది, వర్షానికి తడిచిపోయి మొత్తం సరుకు మొత్తం నానిపోయింది అని చెప్పేసి రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని రోజుల నుంచి, అంటే దాదాపు 3 నెలల నుండి వర్షాలు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితి. కొంతమంది రైతులు దాదాపు 1 ఎకరా 2 ఎకరాలు యొక్క నీళ్లు బోర్ల పొలంలో పండించి ఆ ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకొస్తే ఇక్కడ మార్కెట్ యార్డులో దళారులు అయితేనేమి, ఇతర వ్యక్తులు నిర్లక్ష్యం అయితేనేమి, ఇలాంటి మార్కెట్ యార్డులో సదుపాయాలు కల్పించకపోవడం వల్ల కూడా రైతులు చాలా నష్టపోతున్నాడని చెప్పుకోవాలి. అటు వర్షాలు పడక నష్టపోతున్నాడు. ఆ వర్షంలో నుంచి పండించి ఆ పంటను మార్కెట్ యార్డుకు తీసుకొస్తే మార్కెట్ యార్డులో కూడా దళారీ వ్యవస్థను అయితేనేమి కనీసం సౌకర్యాలు కల్పించకపోక రైతులు నష్టపోయి తీరా అప్పుల కూబిలో కూరుకుపోతున్నాడనే చెప్పుకోవాలి రైతు. అకాల వర్షాలకు ఆ రైతుల దగ్గర నుండి అధిక బాధ వసూలు తీశారని చెప్పేసి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మామూలుగా ప్రతిసారి తీసే బాధ, ఒక కింటానికి 1 కిలో బాధ తీసే నేడు వర్షం కురిసిందనే ఒక కారణం చేత ఒక కుంటి సాకుతో దాదాపు 3.5 నుంచి 4 కేజీలు బాధ తీశారని చెప్పేసి ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, వేరుశెనగకు 1 క్వింటాల్కి ఎంత బాధ తీశారు? 3 కేజీలు తీసినారు. వర్షానికి ఫలాంలో తారపాలు గొప్పినా కూడా నానుకున్నాడు. ఆ లోపల అన్నా కూడా 3 కేజీలు 2 కేజీలు బాధ తీసినారు. మామూలుగా వర్షానికి నానుకుంటే ఎన్ని కేజీలు బాధ తీస్తారు? 3 తీసినారు. మామూలుగా వర్షానికి నానుకుంటే 1 కేజీ తీస్తున్నారు. 1 కేజీ తీస్తున్నారు. ఈ రోజు 3.5 కేజీలు తీసినారు. 3.5 కేజీలు 2 కేజీలు తీసినారు. 3.5 కేజీలు తీసినారు. కోసికి ఎన్ని సంచులు వేసుకొచ్చావు? నేను 20 సంచులు వేసుకొచ్చాను. 20 సంచులు వేసుకొచ్చాను. వచ్చి 3 కేజీలు తీసినారు. బాధ ఎన్ని క్వింటాలు అయినాయి మొత్తం? ఇంకా తూకం వేయలేదు. ఇంకా నేను ఆలోచిస్తున్నాను, ఎదబడినాను. ఇంకా కింటానికి 3 కేజీలు బాధ తీయాలంటే చాలా బాధగా ఉండదు. ఎన్ని ఎకరాలు పొలంలో వేసాను? ఎకరా వేసినాను. వాన్ లేదు, ఏం లేదు. వర్షం వచ్చిన వల్ల 3 కేజీలు పోయి లాస్ అవుతున్నాం ఇప్పుడు. మరి రేట్లు కూడా అందుకే ఉన్నాయి. ఇంకా
ఇక్కడ రైతు మాట్లాడాడు. ఒక ఎకరం పొలంలో 20 సంచులు 20 బస్తాలు వేరుశెనగలు పండాయి. 20 బస్తాలు మార్కెట్ యార్డ్కి తీసుకొస్తే ఒక కింటానికి దాదాపు 3 కిలోల నుంచి 4 కిలోలు బాధ తీశారని చెప్తున్నారు. అయితే ఆదోని మార్కెట్ యార్డ్ నుంచి కోసికి దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 50 కిలోమీటర్ల నుంచి 20 సంచులు తీసుకొచ్చారంటే మహా అంటే ఆ రైతుకు దాదాపు ఒక 10 క్వింటాలు వేరుశెనగలు అయింట 10 క్వింటాలు తూకం వస్తాయి. అంటే ఒక 10 క్వింటాల్లో రైతుకు దాదాపు 3 కిలోలు కింటానికంటే 30 కిలోలు ఆ రైతు నష్టపోతున్నాడు. అంటే ఆ రైతు చిన్నకారి రైతు ఎకర పొలంలో వేరుశెనగ పండిస్తే ఆ పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి ఆ పంట మీదే ఆ కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. అలాంటి రైతును ఇక్కడ దళారీలు అయితేనేమి ఇతర వ్యవస్థ ఆ రైతును నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా అధికారులు నిక్కచ్చుగా వ్యవహరించాలని చెప్పేసి రైతులు కూడా వారి మాటల్లో చెబుతున్నారు. నిల్చున్నది మార్కెట్ యార్డ్లోని వేరుశెనగలు ఆ యొక్క ప్లాట్ఫామ్ ఆరివేసి ఆ ప్లాట్ఫామ్ మీద మనం నిల్చున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం నీరు మొత్తం ప్లాట్ఫామ్ మీదే నిల్చొని ఎటు పోకుండా పరిస్థితి, వేరుశెనగ మొత్తం నానిపోయిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ వర్షపు నీరు మొత్తం ఈ రేకుల షెడ్ల నుండి బయటకు వెళ్లాల్సిన నీరు మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కాలువ డ్రైనేజీలు మొత్తం నిండుకుపోయింది. ఇప్పుడు మనం మార్కెట్ యార్డు షెడ్లపై పడిన వర్షపు నీరును ఈ కాలువ ద్వారా బయటికి తరలించాలనే ఉద్దేశంతో ఈ కాలువలో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ కాలువలు చూసుకోవచ్చు పూర్తిగా నిండిపోయి ఎటు బ్లాక్ అయిన పరిస్థితి. ఈ నీరు అటువైపు నుండి వచ్చిన నీరు సైతం ఇక్కడ వేరుశెనగలోకి వచ్చి వేరుశెనగ మొత్తం తడిసిపోయే పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక మొత్తం చెత్త చెదారం మొత్తం కాలువలో నిండిపోయిందనే చెప్పుకోవాలి. మార్కెట్ యార్డులో డ్రైనేజీలు సరిగా లేనందువల్లనే ఈ ప్రధాన సమస్య ఏర్పడిందని చెప్పేసి కొంతమంది రైతులు కూడా వారి ఆవేదనలు వ్యక్తం చేయడం మనం చూసాము. ఇక్కడ చూసుకోవచ్చు డ్రైనేజీ మొత్తం కుంగిపోయింది. ఆ ప్లాట్ఫామ్ మొత్తం కాలువలో కుంగిపోయింది. కాలువ నీరు మొత్తం ప్లాట్ఫామ్ వైపు వచ్చి ఆ నీరు మొత్తం ఇట్లా బుడ్డలు తడిసిపోతున్నాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో రైతు ఉన్నారు మన దగ్గర. ఆ రైతు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ పేరు? మధు. ఏం వేసుకొచ్చారన్న మార్కెట్కి? బుడ్డలు వేసుకొచ్చారు. ఎన్ని సంచులు వేసుకొచ్చారన్న? 60 సంచులు వేసుకొచ్చాను. 60 సంచులు వేసు. ఏమైంది? వర్షానికి తడిసాయా? వచ్చి కింద నానిపోయిన నీళ్ళు దిగి ఇట్లా కాలువలో పట్టక ఇట్లా ఎనికి మకమయ్యి వచ్చినాయి. అంటే కాలువలో నీళ్ళు వెళ్ళటం లేదా? కాలువ నీళ్ళు వెళ్ళటం లేదు. వెళ్ళక వెనక్కి బుడ్డలు లేకి రివర్స్ వస్తున్నాయి. అంటే కాలువలో ఉన్నట్టు నీళ్ళే తిరిగి మీ బుడ్డలోకి రివర్స్ వస్తున్నాయి. వెనక్కి బుడ్డలు లేక వస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు తడిసిపోయాయా బుడ్డలు? తడిసిపోయినాయి. మొత్తం ఎన్ని క్వింటాలు అయినా బుడ్డలు? దాదాపు అంటే 24-25 క్వింటాలు అవుతున్నాయి మనవి. 25. ఇప్పుడు ధర ఏమైనా తక్కువ తీసుకున్నారా? తక్కువ అంటే తక్కువ శాతమే తీసుకున్నారు. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి మీరు ఏం కోరుకుంటున్నారు? ఇది బాగా చేయాలని, బాగా బుడ్డలు గిడ్డలు అట్లా చేయాలని కోరుకుంటున్నాం. చెప్పాల్సింది ఏంటంటే మార్కెట్ యార్డ్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, ఇక్కడ వర్షపు నీరు డ్రైనేజీ నుండి సక్రమంగా బయటకు వెళ్లాల్సిన డ్రైనేజీలే ఆ వర్షపు నీరును తిరిగి ప్లాట్ఫామ్లోకి రావడం వల్ల ఆ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఆరేసినటువంటి బుడ్డలైతేనేమి ఇతర ధాన్యాలు తడిసి ముద్దవుతున్నాయని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి దళారులు యజమానులు అయితే మార్కెట్ యార్డ్ అసోసియేషన్ అయితేనేమి ఇతర అధికారులకు పలుమార్లు కంప్లైంట్ చేసినట్టు కూడా సమాచారం. కంప్లైంట్ చేసిన అధికారులు అయితేనేమి నాయకులు అయితేనేమి కనీసం ఈ సమస్యపై పట్టించుకోని విధంగా ప్రవర్తిస్తున్నారని కొంతమంది యజమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.